నీ మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనమందరం దేవుని సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని దేవుని విలువైన సంగతులను మనము తెలుసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథం అనేటువంటి పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకొని మన ఆధ్యాత్మికమైన జీవితాలకు అన్వయించుకొని ప్రభు కొరకు బ్రతకటానికి మనము అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధానములో చేరి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరలోకపు సంగతులను మేము తెలుసుకొని మా ఆధ్యాత్మికమైన జీవితములో బలవంతులుగా శక్తిమంతులుగా క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడి నిత్య జీవాన్ని పొందినట్లుగా తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నీ మాటలు బలమైనవి, నీ మాటలు శక్తివంతమైనవి. అవి మనుషుల యొక్క ఆలోచనలను బట్టి వచ్చిన మాటలు కాదు, పరలోకము నుండి మీరు పంపగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఈ మాటలు మేము అంగీకరించి మా బ్రతుకునందు వాటిని అనుసరించి నడుచుకొని బుద్ధిమంతులుగా బ్రతుకుటకు తగిన సహాయము చేయండి. ఈ రాత్రి మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ మాటలు అందరికీ అవసరమైన మాటలే తండ్రి. బోధిస్తున్న నాకు, వినుచున్న ప్రజలకు అవసరమైన ఈ మాటలను మేము జాగ్రత్తగా మా జీవితాలలో వాటిని మా హృదయంలోనికి చేర్చుకొని మేము ఎలా నడవాలో, ఈ లోకములో ఎటువంటి జీవితముతో నిన్ను చేరాలో మాకు తెలియచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరూ, ఇక్కడ కూర్చొని వినుచున్న వారైనా, మైకు శబ్దము ద్వారా వినుచున్న వారైనా, లైవ్ ద్వారా వినుచున్న వారైనా మీ వాక్యము చేత సరిచేయబడి నీ కొరకు బ్రతకటానికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ, నీ మాటలు బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సామెతలు అనేటువంటి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారని చెప్పుకున్నాం? రాజైన సొలొమోను. రాజైనటువంటి సొలొమోను ఇశ్రాయేలీయులకు అతడు రాజుగా ఉన్నప్పుడు అతడు పరిపాలనలో ఎన్నో రాశాడు. జంతు శాస్త్రాన్ని రాశాడు, వృక్ష శాస్త్రాన్ని రాశాడు, పక్షులను గూర్చినటువంటి విషయాలు రాశాడు. ఒక జ్ఞానము కలిగినటువంటి వాడిగా దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో భూమి మీద ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలిన ఒక మహారాజుగా, చరిత్ర కలిగిన రాజుగా మనము చూస్తూ ఉన్నాం. మా చిన్నతనంలో తెలుగు నాంటేల్లో 7th క్లాసులో సొలొమోను చరిత్రను గుర్చినటువంటి విషయాలు ఉండేవి పాఠాలుగా. ఇప్పుడు అవి తీసేశారనుకోండి, తదుపరి
కాలంలో కొన్ని పరిస్థితులను బట్టి వాటిని తొలగించేశారు. సొలొమోను అనగానే చరిత్ర మనకు జ్ఞాపకం రావాలి. ఒక యెరూషలేము, ఆ యెరూషలేములో సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలినటువంటి 3వ రాజు ఎవరు? సొలొమోను. మొదటి రాజు సౌలైతే, 2వ రాజు దావీదు అయితే, 3వ రాజు సొలొమోను అని మనం గుర్తించాలి. ఇది కథ కాదు, ఇది మనుషుల యొక్క ఆలోచనల బట్టి వ్రాసింది కాదు. ఇది దేవుని ఆత్మచేత దేవుని కొరకు బ్రతుకుతున్న కాలములో తన యవ్వన జీవితాన్ని దేవునికి అర్పించి ఒక ప్రక్కన రాజ్య పరిపాలన చేస్తూ మరో ప్రక్కన దేవుని మందిరాన్ని కట్టించి ఇశ్రాయేలు రాజులలో ఘనతకెక్కినవాడు సొలొమోను. ఈ సొలొమోను 500 సామెతలు రాశాడు, ప్రియులార కీర్తనలు రాశాడు. ఎన్నో ఇతని జీవితంలో రాసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. సామెతలు అనగానే మనం చెప్పుకునే సామెతలు కాదని, ఆధ్యాత్మికమైన జీవితానికి అవసరమైన మాటలు అని, వీటిని ఉపదేశాలుగా, వీటిని బోధగా పొందుపరిచి మనకిచ్చినటువంటి మాటలు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సామెతల గ్రంథంలో ఎక్కువగా మనకు కనబడుతున్నటువంటి మాట జ్ఞానం. జ్ఞానము అనే మాట మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ సామెతల గ్రంథంలో యవనస్తులకు కావలసిన మాటలున్నాయి, భార్యాభర్తలకు కావలసిన మాటలున్నాయి, ఒక కుటుంబానికి కావలసిన మాటలున్నాయి. స్త్రీలుగా, పురుషులుగా, భార్యాభర్తలుగా జీవించేటువంటి జీవితం ఎలా ఉంటే బాగుంటుందో చాలా స్పష్టంగా ఈ సామెతల గ్రంథంలో వ్రాయటం జరిగింది. చివరికి బాలురు గురించి కూడా వ్రాయబడినటువంటి పుస్తకం. అంటే ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన మాటలు ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఈ సామెతల గ్రంథము మొదటి అధ్యాయములో 7 వచనాలు ధ్యానం చేశాం. 7 వచనాలు. ఈ 7 వచనాలలో జ్ఞానము, నీతి, న్యాయం, యథార్థతలు, ప్రియులార తెలివి, వివేచన, పాండిత్యం, దేవుని యొక్క వాక్య భాగములో ఉన్న నీతి సూత్రాలు మనిషి సంపాదించుకునేటువంటి విధానాన్ని గురించి వ్రాయబడింది. ఈ మాటలను త్రోసివేసేవాడు, ఈ మాటలు కాదు అనేటువంటి వాడు తన జీవితంలో ఎంతో బాధ అనుభవిస్తాడు అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమేంటో, ఎలా భయభక్తులు కలిగి ఉండాలో మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం సామెతల గ్రంథంలో 1వ అధ్యాయములో 8, 9 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై యుండును. ప్రియులార 8వ వచనము నుండి మనము మరొక భాగములోనికి వెళుతున్నాం. మొదటి 7 వచనాలు ఒక భాగమైతే 8వ వచనము నుండి మరొక భాగంగా మనము గుర్తించాలి. ఈ భాగములో ఒక తండ్రి ఉపదేశం, ఒక తల్లి చెప్పే బోధ మనకు కనబడుతుంది. అంటే తల్లిదండ్రులు చెప్పేటువంటి ఉపదేశము, బోధ మనకు కనబడుతుంది. ఎవరికి చెబుతున్నారు అంటే కుమారునికి చెబుతున్నటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
లోకములో ఎన్నో ఉపదేశాలు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు మనము వింటున్నాం. ఎంతో బోధ లోకములో మనము అనేకుల చేత వింటున్నాం. కానీ ఇక్కడ ఒక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భార్యాభర్తలు తన కుమారునికి చెబుతున్నటువంటి కొన్ని సంగతులు ఇక్కడ సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను కాలములో సొలొమోను యొక్క తండ్రి ఎంత గొప్పవాడో మనకు తెలుసు. సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. దావీదు నడిచిన మార్గాలు, దావీదు ఉపదేశించినటువంటి ఉపదేశాలు, దావీదు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దేవునికి నచ్చినట్లుగా అతడు జీవించాడు. ఎందుకంటే దేవుడే సొలొమోను తండ్రి అయిన దావీదును గురించి చెప్పిన మాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చి వాటి ప్రకారము నడిచిన వాడిగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇక తన కుమారునికి దావీదు సొలొమోనుకు ఎటువంటి బోధ చేశాడో బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. ఎటువంటి ఉపదేశాలు ఇచ్చాడో మనకు తెలుసు. దావీదు తన మరణ కాలమున, మరణము సమీపించినప్పుడు తన కుమారుడైన ఈ సొలొమోనును, అంటే ఈ సామెతల గ్రంథాన్ని వ్రాసిన సొలొమోనును పిలిచి అతనికి ఇచ్చిన ఉపదేశం ఎంత గొప్పదో మనకు రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక మంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఉపదేశాన్ని ఇస్తారు. మంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఉపదేశాన్ని ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులు సరైన ఉపదేశం పిల్లలకు ఇవ్వకపోవటం వలన వారు పాడైపోవటం చరిత్రలో మనము చూస్తున్నామండి. ఎన్నో కుటుంబాలలో యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారంటే, ఏవండి వీడు మా మాట వినటం లేదండి, ఇదిగో మా కుమార్తె మా మాట వినటం లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఎంత చెప్పినా వినటం లేదండి, ఎంత చెప్పినా పట్టించుకోవటం లేదు అని బాధపడే తల్లిదండ్రులే ఎక్కువగా నేటి సమాజంలో కనబడుతున్నారు. కారణం ఏంటంటే వారి విధానం, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రియులారా లోకానుసారముగా మంచిగా ఉన్నవిగా అన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ వారి ఆలోచనలు, వారి మార్గాలు, వారు నడిచేటువంటి ప్రియులారా నడక సరైనటువంటి విధానములో లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనము గుర్తించవలసిన వారమైంటున్నాం. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నాడు అనంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధ తోసేయొద్దు అని యవ్వన కాలములో ఉన్న కుమారునికి తల్లిదండ్రులు చెప్పేటువంటి బోధ విషయంలో ప్రియులారా లేక ఉపదేశము విషయంలో జాగ్రత్త తీసుకోమని చెబుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇదే దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, చిన్ననాటి నుండి సండే స్కూల్ నాటి నుంచి వింటున్న మాట, బాలుడు నడవవలసిన త్రోవను అతనికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి ఏం కాడన్నాడు, తొలగిపోడు అని అన్నాడు. ప్రియులారా అంటే చిన్న వయసులో నుంచే వారికి మంచి ఉపదేశం చేసే తల్లిగా, మంచి బోధ చేసే తల్లిగా, మంచి ఉపదేశాన్ని ఇచ్చేటువంటి తండ్రిగా మన బాధ్యత మనము నెరవేర్చాలి. ప్రియులారా ఆలోచించండి. ఆ విధంగా చేయకపోవటం వలన, పిల్లల్ని పట్టించుకోకపోవటం వలన వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. మొన్నటి దినాన్న ఒక సంఘటన జరిగింది. ఒక ఆటోలో ఒక 3-4 సంవత్సరాల పాపను ప్రియులారు పెట్టుకొని ఒక తల్లి వెళుతూ ఉంది. వెళుతూ ఆమె ఫోన్ చూస్తూ పిల్లని లోపలే విడిచిపెట్టి ఆటో దిగి వెళ్ళిపోయింది ఇంటికి. ఆటో వాడు ఆశ్చర్యపడుతున్నాడు, ఇదేంటి తన బిడ్డను తీసుకొని ఆటోలో ఎక్కింది కదా, మరి తీసుకుని వెళ్ళే టైంలో, ఆటో దిగి వెళ్ళే టైంలో పిల్లను మర్చిపోయి వెళుతుంది ఏంటని కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆటో వాడు దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ పాపను ఆటోలోని విడిచిపెట్టారు అనగానే అప్పుడు తలకాయ కొట్టుకుని పిల్లను తీసుకెళ్తుంది. అంటే ఇటువంటి తల్లులు పిల్లలకు మంచి ఉపదేశాన్ని ఇవ్వగలరా?
ఏమండి, ఆమెకు ఫోన్ మీద ఉన్నటువంటి ఆ యొక్క కాంక్ష ఎవరిని మర్చిపోయేటట్టు చేసింది? ఆటోలో తనతో పాటు తీసుకుని వెళ్ళిన బిడ్డనే మర్చిపోయిందంటే ఇంకా ఇంటి దగ్గర ఆ బిడ్డనేం పట్టించుకుంటుంది? ఇంటి దగ్గర ఆ బిడ్డకు ఏ ఉపదేశం ఇస్తుందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము కనుకని అపవాది అనేవాడు, సాతాను అనేటువంటి వాడు పిల్లల్ని తన స్వాధీనంలోకి తీసుకుంటున్నాడు. మీరెటూ పట్టించుకోవటం లేదు తల్లిదండ్రులుగా. మీరు పట్టించుకోకపోతే నా వశములోనికి నేను వారిని తీసుకుంటానని ఎంతో మందిని చెడగొడుతున్నాడు, ఎంతో మందిని పాడు చేస్తున్నాడు, ఎంతో మంది నాశనానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, ఈ దినాన్న ఆలోచించండి. అందుకే తల్లి తండ్రి చెప్పేటువంటి ఉపదేశాన్ని ఆలకించమంటున్నాడు. ఆ చెప్పే ఉపదేశం కూడా నీతిమంతంగా ఉండాలి, ఉపయోగకరముగా ఉండాలి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఎందుకంటే నీ ఉపదేశము నీ పిల్లలకు ఒక వెలుగు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. చూడండి, అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకుందాం. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండును అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఆజ్ఞ ఏంటట? దీపం. ఆజ్ఞ దీపం అయితే ఉపదేశం ఏంటి? వెలుగు అనే మాట లేఖనాలలో మనము చూస్తున్నాం. అంటే వెలుగు అనేటువంటిది ఎందుకు అవసరం అంటే లోకమంతా చీకటిలోనే ఉందండి. లోకమంతా పాపముతోనే నిండిపోయిందండి. లోకమంతా పాపపు స్థితిలో మునిగిపోయిందండి. ఎక్కడ చూసినా చూడండి, మంచి వార్తల కంటే మనము ఏ వార్తలు వింటున్నామంటే చెడు వార్తలే వింటున్నాం, పాపపు వార్తలే వింటున్నాం, పాపపు సంభవాలే మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అంటే పాపము లోకమును ఏం చేసిందంటే చీకటిగా మార్చేసింది, చీకటిగా మార్చేసింది. చీకటిలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలి చెప్పండి? వెలుగు కావాలి. వెలుగులో ఉంటేనే గాని ఆ వ్యక్తి సరైనటువంటి మార్గములో వెళ్ళలేడు. ప్రియులారా, ఒక రోజున బాగా వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక ముసలామె కళ్ళు సరిగా కనపడవు. ఆమె ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని ఏదో నడిపించుకుంటూ దరిదాపు ప్రియులారా ఒక 4-5 పర్లాంగుల దూరంలో ఆమె నివాసం చేస్తూ ఉండేది. ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క పొలాలలో గుండా, ఆ చిన్న రోడ్లో గుండా పడి ఆమె వచ్చి ఈ యొక్క పగలంతా ఈ కొట్టు చూసుకొని రాత్రిపూట ఇంటికి వెళుతూ ఉండేది. కొన్నిసార్లు 10 అయ్యేది, కొన్నిసార్లు 11 అయ్యేది. ప్రియులారా, ఆమె కళ్ళు కనపడవు. పగలు కొంచెంగా కనబడతాయి కానీ రాత్రి వేళ అస్సలు కనబడవు. రాత్రి వేళ ఆమె ఏం చేసేదంటే ఒక దీపాన్ని వెలిగించుకొని తన నెత్తి మీద పెట్టుకొని ఆ రోడ్ని నడుచుకుంటూ వెళుతూ ఉండేది. చూసేవాళ్ళంతా నవ్వుతూ ఉండేవారు. చూసేవాళ్ళంతా ప్రియులారా ఆమెను చూసి అపహాస్యం చేస్తూ ఉండేవారు. ఈ ముసలామెకు కళ్ళు కనపడవు కదా, కళ్ళు కనపడని ఈ ముసలామెకు తల మీద లైట్ ఎందుకు, ఆమెకు వెలుగెందుకు, అవసరం లేదు కదా అని అపహాస్యం చేస్తూ ఒక రోజున ఆమెను అడిగారు, మామ్మ నీకు ఎటు రాత్రిపూట కళ్ళు కనపడవు, ఈ దారి నీకు తెలిసిందే కదా, ఈ దారిలో నీవు వచ్చేయొచ్చు కదా, మళ్ళీ దీపం వెలిగించుకొని ఎందుకు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నావు అనంటే ఆ మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే, ఆ వెలుగు నా కోసం కాదయ్యా, ఎదురుగా వచ్చేవాడు చీకట్లో వస్తాడు, కళ్ళున్నవాడైనా వాడు నా మీద పడకుండా వాడికి కనబడటానికి ఆ వెలుగు అని చెప్పిందట. అంతే కదండి. మరి ఈమె కంటే కళ్ళు కనపడవు, చీకట్లో ఈమె ఇంటికి వెళ్ళగలదు. కానీ ఎదురుగా వచ్చే కళ్ళున్నవాడు చీకట్లో వస్తున్నప్పుడు వాడికి కనబడక ఈ ముసలాం మీద పడ్డాడు అనుకోండి, ఏమైపోతుంది? ఆమె క్రింద పడి గాయాల పాలైపోతుంది. కాబట్టి చీకటిలో నడిచే వ్యక్తికి ఏమి అవసరం అనంటే వెలుగు అవసరం. లోకము పాపముతో నిండిపోయింది, లోకము శాపముతో నిండిపోయింది, లోకము చీకటిమయముతో ఉండిపోయింది. చీకటిలో మనిషికి ఏమీ అర్థం కాదు, చీకటిలో తన వస్తువులను గుర్తించలేదు, చీకటిలో తన యొక్క ప్రియులార ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు ఎక్కడ ఏముందో కూడా మనకు
తెలియదు. కాబట్టి చీకటిలో ఉన్న వారికి ఏం కావాలి? వెలుగు కావాలి ప్రియులారా. ఇప్పుడు వెలుగు కావాలి అని అంటే వెలిగించేటువంటి ఒక ప్రియులారా ఉపదేశం వారికి అవసరం. ఆజ్ఞ దీపమైతే ఉపదేశం ఏంటి చెప్పండి? వెలుగు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఈ ప్రపంచం పాపముతో నిండిపోయినప్పుడు, మనిషికి చీకటి కమ్ముకొనినప్పుడు, తన దేవుడెవరో తనకు తెలియనప్పుడు, ఆ చీకటిలో ఉన్న మనిషిని వెలిగించటానికి ఈ భూమి మీదకు ఉపదేశాన్ని తీసుకొని వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చినప్పుడు గలిలయ, ప్రియుల జబూలూను, నఫ్తాలి ప్రాంతములలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచారు అని మత్తయి సువార్తలో మనము చూస్తున్నాం. ప్రియులారా, చదువుతారా ఒకసారి ఆ మాటలు? దైవ గ్రంథంలో మత్తయి సువార్త వాక్యాన్ని మనము చూద్దాం. లోకము పాపముతో నిండిపోయినప్పుడు ఈ లోకాన్ని వెలిగించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 4వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నజరేతు విడిచి జబూలూను, నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతాలకు రావటంతోనే ఏమొచ్చింది? గొప్ప వెలుగు వచ్చినట్లుగా లేఖనాలలో చూస్తున్నాం. గలిలయ, జబూలూను, నఫ్తాలి, ఆ యోర్దాను ప్రాంతాలలో ఉన్నటువంటి వారంతా అప్పటి వరకు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారంటే లైట్లు లేవా? దీపాలు ఏమి లేవా వాళ్ళకి? అది కాదు. అక్కడ వారు ఆధ్యాత్మికమైన చీకటిలో, పాపము అనేటువంటి స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు రావటంతోనే, ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉపదేశం చేయటంతోనే, బోధ చేయటంతోనే ఆ ప్రాంతాలన్నీ దేంతో నింపబడ్డాయి చెప్పండి? వెలుగుతో నింపబడ్డాయి. అక్కడ వరకు ఎందుకండి? మనందరము ఒకనాడు చీకటిలో ఉన్న వారము కాదా? మనందరము పాపములో బ్రతికిన వారం కాదా? మనమందరము శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న వారము కాదా? ఉన్నవారమే కదండి. మనకు మొదటిగా దేవుడు తెలుసా? దేవుని కృప తెలుసా? మనకు దేవుని కార్యాలు తెలుసా? లేదండి. ఒకరోజు వాక్యం మన దగ్గరకు వచ్చింది, వెలిగించే వాక్యం, వెలిగించే ఉపదేశం మన దగ్గరకు వచ్చింది. అప్పుడు మనము చీకటిలో ఉన్నామన్న సంగతి మనకు అర్థమయ్యింది. వెంటనే మనము ఆ వెలుగును ఆహ్వానించాం. మనలో ఉన్నటువంటి చీకటి ఏమైపోయింది చెప్పండి? పారద్రోలబడింది. అందుకే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. అవునండి, లోకము పాపముతో నిండిపోయింది, చీకటితో నిండిపోయింది. ఈ చీకటిని తొలగించటానికి, ఈ చీకటిలో ఉన్న మనుషులను వెలిగించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు చెప్పండి? వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త చూడండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా ఉంది. ఈ రోజున ప్రపంచమంతా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ఉపదేశం వినబడుతుంది. ఎక్కడ చూసినా యేసుక్రీస్తును గూర్చి ఉపదేశం వినబడుతున్నా, వెలుగు ప్రజల మధ్యకు వెళుతున్నా, చాలా మంది చీకటిని, పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయబడలేకపోతున్నారంటే వెలిగించబడలేకపోతున్నారు. అదే వెలుగు లోకములో ప్రవేశిస్తుందట, ప్రకాశిస్తుందట, కానీ చీకటి దాన్ని ఏం చేయటం లేదట, గ్రహించుకోవటం లేదని లేఖనాల్లో చూస్తున్నాం. కారణమేంటి? ఆయన వెలుగు అనే విషయాన్ని మనుషుడు అర్థం చేసుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభు అనగానే ఆయన మన దేవుడు కాదు కదా, అమెరికా వాళ్ళ దేవుడు కదా, లేక మరొకళ్ళ దేవుడు కదా. అసలు దేవుడు అనేవాడు అమెరికాకు ఒక దేవుడు, ఇండియాకు ఒక దేవుడు, చైనాకు ఒక దేవుడు ఉంటాడండి?
ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటే మనుషులందరికీ, సృష్టి మొత్తానికి ఒకే ఒక దేవుడు ఉంటాడు. కానీ మనుషులు యేసుక్రీస్తును చీకటిలో ఉన్న దాన్ని బట్టి, పాపములో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించలేకపోవటానికి కారణం ఏంటంటే, ఆయన ఒక దేశానికి దేవుడిగా పెట్టేశారు, ఒక ప్రాంతానికి దేవుడిగా పెట్టేశారు, కొంతమంది జనాంగానికి, కొన్ని కులాలకు దేవుడిగా పెట్టేశారు. కులాలకు దేవుడు, మతాలకు దేవుడు, ప్రియుల దేశాలకు దేవుడు కాదు ఆయన. అలా అది మనుషుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఆయన అందరినీ వెలిగించటానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. అందుకే అక్కడే మరొక వాక్యాన్ని మనము చూడగలిగితే, వ్రాయబడిన మాటలు చూడండి ప్రియులారా. యోహాను సువార్త దేవుని వాక్యాన్ని మనము చూస్తే 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు ఏమయ్యున్నాను? వెలుగును. ఏవండి, లోకము చీకటిలో ఉంటే చీకటిలో ఉన్నటువంటి మనుషులను వెలిగించటానికి వచ్చిన వెలుగు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆయనే స్వయంగా చెబుతున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు ఒక ఉపదేశాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉపదేశం చీకటిలో ఉన్న వారందరికీ ఏమిస్తుంది చెప్పండి? వెలుగిస్తుంది. అందుకే ఇక్కడ వాక్య భాగములో, నా కుమారుడా, నీ తండ్రి చెప్పే ఉపదేశం లోక సంబంధమైన ఉపదేశం కాదు, లోక సంబంధమైన బోధ కాదు, అది నిన్ను వెలిగించే బోధ, అది నిన్ను వెలిగించే ఇదిగో వెలుగు ఉపదేశం. కాబట్టి ఉపదేశము ఎలా ఉంటుందన్నాడు ప్రియులారా? వెలుగుగా ఉంటుంది. దీన్ని మనం కాపాడుకోగలిగితే, ఈ వెలుగును మనం ఆశ్రయించగలిగితే, ఈ వెలుగులో నుండి మనం తొలగిపోకుండా ఉంటే ప్రియులారా, నిజంగా మనము బ్రతుకుతామన్నాడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు అని అన్నాడు. ఉపదేశాన్ని కాపాడుకుంటే ఏమవుతాం చెప్పండి? బ్రతుకుతాం. ప్రియులారా, ఆలోచించండి. ఉపదేశము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? బ్రతికిస్తుంది. ఉపదేశము మనల్ని చావు నుండి ఏం చేస్తుంది? తప్పిస్తుంది. మనిషిని డబ్బు ప్రియులారా చావు నుండి తప్పించదండి. మనకున్న ఆస్తులు అంతస్తులు మనల్ని చావు నుండి తప్పించవండి. మనకున్నటువంటి లోక సంబంధమైన జ్ఞానం, తెలివితేటలు మనల్ని చావు నుండి తప్పించలేవండి. ఈరోజు మనం చూస్తున్నాం చరిత్రలో అండి, చదువుకున్న పిల్లలే చచ్చిపోతున్నారు ఎక్కువగా, చదువుకున్న యవనస్తులే చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ మరణం, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోవాలి అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. బ్రతుకును గూర్చిన ఉపదేశం వారి దగ్గరకు వెళ్ళలేదండి. 10th తప్పారు, తల్లిదండ్రులు తిట్టారు, కాబట్టి నేను ఎందుకు బ్రతకాలి, అందుచేత ఏదో ఒక రకంగా చచ్చిపోవాలి. ఎగ్జామ్లో నేను తప్పాను, నా తల్లిదండ్రులు కోప్పడ్డారు, కాబట్టి నేను ఎందుకు నా జీవితంలో బ్రతకాలి, చచ్చిపోవాలి. అంటే చావు అనేటువంటిది మానవుడు చాలా తేలికగా తీసుకుంటున్నాడు. కానీ ప్రియులారా, చావు తర్వాత అసలైనటువంటి వేదనకరమైన స్థలం ఉందన్న సంగతి లోకానికి అర్థం కాలి. ఎందుకు అర్థం కాలేదంటే వారి దగ్గరకు ప్రియులారా ఏమి వినలేదు వాళ్ళు? ఉపదేశం వినలేదు. ఉపదేశము వింటే, దేవుని ఉపదేశాన్ని మనము వినగలిగితే, ఆ ఉపదేశము మనం కాపాడుకోగలిగితే, మనలను ఆ ఉపదేశము ఏం చేస్తుంది చెప్పండి? బ్రతికిస్తుంది. దావీదు జీవితంలో ఎన్నో మరణాపాయాలు వచ్చాయి, ఎన్నోసార్లు చచ్చిపోవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా. దేవుని వాక్యం, దేవుని ఉపదేశం అతన్ని బ్రతికించింది. అందుకే అతడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించెను. ప్రియులారా, మనిషి బాధలో ఉన్నప్పుడు నెమ్మది కలిగించేది ఏంటి చెప్పండి?
వాక్యం. మనిషి చావు దగ్గరికి వెళుతున్నప్పుడు బ్రతికించేది ఏంటి చెప్పండి ప్రియులారా? వాక్యము అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక సిక్కు మతములో నుండి రక్షించబడిన వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టుకొని హిమాలయ ఆ పర్వతాలలో దేవుని పరిచర్య చేస్తూ ఉండేవాడు సాధు సుందర్ సింగ్ గారు. ఒక రోజున ఆయన ప్రియుల ట్రైన్లో వెళుతున్నాడు. ట్రైన్లో వెళుతున్నప్పుడు తన ముందు ఒక నిష్ఠ కలిగినటువంటి బ్రాహ్మణుడు కూర్చున్నాడు. అతనితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంటే ఆ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. యేసుక్రీస్తుని గురించి నాకెందుకు చెబుతున్నావు? ఆయన మా దేవుడు కాదు కదా, మాకు సంబంధించిన వ్యక్తి కదా అని చెబుతుంటే, అయ్యా నేను కూడా సిక్కు మతములో నుండి రక్షించబడిన వాడినే, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో చెబుతాను వినని 4 మాటలు చెబుతున్నాడు. ఆయన ఆ ప్రియులరా అసహనంగా వింటున్నాడు, అంతగా పట్టించుకోలేదు. సరే, సాధు సుందర్ సింగ్ గారు దిగవలసిన స్టేషన్ వచ్చేసింది. అప్పుడు వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ప్రియులర క్రొత్త నిబంధన గ్రంథం బైబిలు అతనికి ఇచ్చి, ఇది చదవండి, దేవుడు మీకు అర్థమవుతాడు అని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ప్రియులారా అది తీసుకున్న వ్యక్తి తన ముందే ఏమాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణంగా ఆ క్రొత్త నిబంధన గ్రంథాన్ని 2 ముక్కలుగా చేసి ఆ ట్రైన్లో నుంచి కింద పడేశాడు. సాధు సుందర్ సింగ్ గారు చాలా బాధపడ్డాడు. ఒకవేళ అది నేను చదవను అని నాకు ఇచ్చి ఉంటే నేను మరొకరికి ఇచ్చి ఉండేవాడిని. ఈ వ్యక్తి నా కళ్ళ ముందే దాన్ని చింపి కిటికీలో కూడా పడేశాడు. ఇప్పుడు దిగి తీసుకోవటానికి కూడా ట్రైన్ ఏమో రన్నింగ్లో ఉంది, అవకాశం లేదని చాలా బాధపడిపోయి వెళ్ళిపోయి ఆయన సువార్త చేసుకుంటూ అనేకులకు తాను ఎలా మారాడో, ఎలా తన జీవితం రక్షించబడిందో అనేక సంగతులు చెబుతూ ఒక్కొక్కరికి దేవుని మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా 1 నెల 2 నెలలు దాటిన తర్వాత ఆయన ఒక ప్రాంతంలో దేవుని వాక్యం చెబుతున్నాడు. కొంతమంది ప్రజలకు కూర్చోబెట్టి కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు దేవుని వాక్యం చెబుతున్నాడు. అప్పుడు వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏవండి సాధు సుందర్ సింగ్ గారంటే మీరేనా అని అన్నాడు. అవునయ్యా నేనే అని అన్నాను. ఈ పుస్తకం ఎక్కడదో మీకు తెలుసా అన్నాడు. ఆ చింపబడినటువంటి బైబిల్లో ఒక ముక్క తీసుకొచ్చాడు. ఇది ఎక్కడదో మీకు తెలుసు అంటే, అవునయ్యా ఇది నేను ట్రైన్లో ఉండగా నా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక నిష్ట కలిగిన బ్రాహ్మణుడికి ఇచ్చాను. అతడు కోపంతో ఇది మత గ్రంథం అని చింపి ట్రైన్లో గుండా పడేశాడు అని అంటే, ఆ వ్యక్తి ఆ ప్రియులారా ఆ ముక్క చూపిస్తూ, ఇదిగో ఈ ముక్క లేకపోతే ఈ రోజు నేను నీ దగ్గరకు వచ్చి ఉండేవాడిని కాదన్నాడు. ఏంటయ్యా ఏం జరిగిందంటే, ఏమి లేదండి, నా ఇంటిలో నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ట్రైన్ కింద పడి చచ్చిపోదామని నేను వచ్చాను. అప్పుడు రైల్వే ట్రాక్ ప్రక్కన నాకు ఈ ముక్క దొరికింది. ఈ ముక్క నేను చదువుతూ ఉండగా చావాలనిపించలేదు, బ్రతకాలనిపించింది. వెనక్కి తిరిగి వచ్చాను, ఈ ముక్కే నన్ను బ్రతికించింది అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. ప్రభువా, ఆ రోజున ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని చింపి ట్రైన్లో కూడా క్రింద పడేస్తే నేను అయ్యో ఇతడేంటి ఇలా చేశాడు అనుకున్నాను. కానీ రైల్వే ట్రాక్ ప్రక్కన కూడా ఒక వ్యక్తిని నీ వాక్యం ఏం చేసింది? బ్రతికించింది. వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. ఇవి మానవుల మాటలు కాదు కదండి. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించెను అని ప్రియులారా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఉపదేశానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో మనం ఆలోచించాలి ప్రియులారా. ఉపదేశం అనే మాటలు ఎన్నోసార్లు మనం చదువుతున్నాము, కానీ దానిలో ఉన్నటువంటి లోతైన విషయాలు మనం అర్థం చేసుకుంటే అసలు ఉపదేశాన్ని మరువకుండా ప్రియులారా మనము ఉండలేము. లోక సంబంధమైన వాటిని దేనిని మనం ఆశించలేము ప్రియులారా. అందుకే అంటాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం అండి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు అన్నాడు. వెండికి ఆశపడక నా ఉపదేశమును ఏం చేయమంటున్నాడు? వెంబడించు. నా ఉపదేశము వెండి కంటే, బంగారము కంటే, వెలగలిగిన ముత్యముల కంటే కూడా గొప్పది అని మాట్లాడుతున్నాడు కదండి. వాక్యము వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఉపదేశము అనేది ఎంత ఉన్నతమైనదో మనం ఆలోచించాలి. అందుకే
నా కుమారుడా, నీ తండ్రి యొక్క ఉపదేశమును ఏం చేయమంటున్నాడు? ఆలకించు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయవద్దు అని చెబుతున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఉపదేశమును అంగీకరించేవాడు నిజంగా లోక సంబంధమైన వాటికంటే కూడా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడంటే దేవుని మాటలను ప్రేమిస్తాడు. ప్రియులారా, ఎందుకంటే ఆయన మాటలంత గొప్పవి, ఆయన మాటలంత ఉన్నతమైనవి. దేవుని ఉపదేశం లేక ఒక మంచి తండ్రి, ఒక మంచి తల్లి చెప్పేటువంటి బోధ, ఆ ఉపదేశాన్ని వినగలిగితే అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? 10వ అధ్యాయము సామెతల గ్రంథం 17వ వచనం చదవండి. వాక్య భాగములో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. చూసారా, ఉపదేశమును అంగీకరించేవాడు ఏ మార్గములో ఉన్నాడు? జీవ మార్గం. అంటే జీవ మార్గము ఉంది అని అంటే మరణ మార్గం కూడా ఉందనే అర్థం. ఏమండి, జీవ మార్గం ఉందంటే మరణ మార్గం కూడా ఉంది కదా. మనుషుడు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరణ మార్గాలను ఎన్నుకుంటున్నాడండి. ఎందుకు మరణ మార్గాలు ఎన్నుకుంటున్నాడంటే ఎన్ని ఉన్నా అతని జీవితానికి ఏముండట్లేదు చెప్పండి? నెమ్మది, సంతోషం, సమాధానం ఇవేమీ ఉండటం లేదు ప్రియులారా. అందుచేత మనిషి ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు? మరణ మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. మరణ మార్గాన్ని. మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత పాపానికి చోటు ఉండదు గనుక, పాపము చేయలేము గనుక, మనము మోసం చేయలేము గనుక, హత్యలు చేయలేము గనుక, వ్యభిచారము చేయలేము గనుక యేసును నమ్మితే ఇవన్నీ విడిచిపెట్టాలి. వద్దు ఇదే బాగుంది అని అనుకుంటున్నాడు. చివరికి ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు చెప్పండి? మరణ మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు, అగ్నిగుండానికి జారిపోతున్నాడు మనిషి. కానీ ప్రియులారా, దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు, దేవుని ఉపదేశము యందు బ్రతికేవాడు ఎందులో ప్రియులారా నడుస్తే ఎక్కడున్నట్టు లెక్క చెప్పండి? జీవ మార్గములో అని అన్నాడు. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచిస్తే అక్కడ వ్రాయబడిన మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం అనుకుంటాను. చూడండి ఒక్కసారి దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు. అవునండి, 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందామండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే క్రిందనున్న పాతాళం అన్నాడు చూడండి. ఏ పాతాళం? క్రిందనున్న పాతాళం. అంటే క్రిందనున్న పాతాళం యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ ఆనందం ఉంటుందా? అక్కడ సంతోషం ఉంటుందా? అక్కడ ప్రియులార సుఖ సంతోషాలు ఉంటాయి అంటే ఉండవు ప్రియులారా. ఏతన ఉంటది, అగ్ని జ్వాలలు ఉంటాయి, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి ప్రియులారా. ఆ పాతాళాన్ని తప్పించుకోవాలంటే ప్రియులారా ఏ మార్గములో నడవాలంటున్నాడు? జీవ మార్గం. జీవ మార్గములో నడుస్తాడు బుద్ధిమంతుడు అనే విషయాన్ని వాక్యంలో చూస్తున్నాం. ఒక వ్యక్తి జీవ మార్గములోనికి నడవాలి అనంటే, ఒకడు పాతాళ మార్గము నుండి తప్పించుకోవాలంటే ప్రియులారా ఆ వ్యక్తి ఏ ఉపదేశాన్ని వినాలంటే దేవుని ఉపదేశమును వినాలి. అందుకే అంటాడు, ఉపదేశమును అంగీకరించే కుమారుడు బుద్ధి గలవాడంటాడు. 28వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు ఎటువంటి వాడు? బుద్ధి గలవాడు. ఏమండి, అంటే బుద్ధి గలవాడు ఏమింటాడు? మంచి ఉపదేశాన్ని వింటాడు. తన జీవితాన్ని బాగు చేసే ఉపదేశం వింటాడు. తన బ్రతుకును నాశనము నుండి తప్పించేటువంటి స్థితిని ప్రియులారా అతడు తప్పించుకుంటాడు. బుద్ధి గలవాడు చేసే పనులు ఇవి. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు? వినడు. ఉపదేశాన్ని ఏం చేయడు? వినడు, తిరస్కరిస్తాడు, దాన్ని వద్దనుకుంటాడు ప్రియులారా. కానీ దాని పరిస్థితి
చాలా ఘోరంగా మారిపోయినప్పుడు మాత్రం అతడు ఏడుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ రోజున మీరు గమనించండి, లోకానికి దేవుని మాటలు చెప్పండి, మంచి మాటలు చెప్పండి, లోకం వినటానికి ఇష్టపడదండి. పనికి మాలిన మాటలు చెప్పండి, సినిమా మాటలు చెప్పండి, ఉపయోగము లేనటువంటి మాటలు చెప్పండి, నవ్వించే మాటలు చెప్పండి, ఎంత ఆసక్తిగా వింటారో కదండి. మనుషుడు జీవాన్నిచ్చే దేవుని మాటలు విని బాగుపడాలి అనేటువంటి ఆశ బుద్ధిమంతుడుకుంటది. లోక సంబంధమైన అపహాసకులు కూర్చుండే స్థలములో కూర్చుండి ప్రియులార జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి ప్రియులార పరిస్థితి ఇదిగో బుద్ధిహీనుడుకుంటుంది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను నువ్వు కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రం దగ్గరకు రా అని అంటున్నాడు. దాన్ని ధ్యానించు, అది నీకు మేలు కలిగిస్తుంది, అది నిన్ను ప్రతిఫలింపచేస్తుంది, అది నిన్ను నీటి కాలంలో ఎవరో నాటబడిన చెట్టులాగా ఉంచుతుంది, అది నీకు ప్రతి విషయంలో కూడా సఫలము చేకూరుస్తుంది. ఈ రోజున దేవుని ధర్మశాస్త్రం దగ్గర కంటే, దేవుని ఉపదేశం వినటానికంటే మనుషుడు పనికి మాలిన వాటి దగ్గరే కూర్చుంటున్నాడు. అందుకే మనుషుడు జీవానికి పోయే మార్గాన్ని పోగొట్టుకుంటున్నాడు, దైవ సన్నిధిని పోగొట్టుకుంటున్నాడు, దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నాడు, దేవుని కార్యాలకు దూరం అయిపోతున్నాడు, శిక్షకు లోనైపోతున్నాడు, నాశనానికి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని యొక్క ఉపదేశం ఎంత గొప్పదో వినాలి. మన దేవుడు మనకిచ్చిన ఉపదేశం ఉన్నతమైనది. ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన ఉపదేశం ఎంతో ఉన్నతమైనది. ఎంతో మంది మహానుభావులను కదిలించిన ఉపదేశాలండి ఇవి. మన దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి గాంధీ మహాత్ముడు దేవుని వాక్యము చేత ప్రేరేపితుడయ్యాడు. ఒక చెంప మీద కొట్టిన తర్వాత మరో చెంప చూపించండి అని చెప్పినటువంటి ఆ మాటలు ప్రియులారా అతన్ని ఎంతో ప్రభావితం చేయలేదా? తన నోటితో తానే ఒప్పుకున్నాడు. ఒక మంచి విధానం చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? క్రైస్తవులందరూ కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకుంటే మన భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చొచ్చు అని అన్నాడు. ప్రియులారా, మంచి మాటలున్నాయి అందులో క్రీస్తు ప్రేమ ఉంది అనేటువంటి విషయాలు ప్రియులారా అతడు మాట్లాడిన మాటలు ఎంతో ఉన్నతమైనవి. ప్రియులారా, ఎంఎం కీరవాణి గారు ఈ మధ్య మాట్లాడింది యేసు ప్రభు యొక్క ఆ ప్రేమ తత్వం ఇదిగో నిజంగా అది ఆలోచిస్తున్నప్పుడు అంతకంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు అని అతడు చెప్పాడు. ప్రియులారా, ఇలా మనం ఒక్కొక్కరిని చరిత్రలో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతో మందిని ప్రభావితం చేసింది. ప్రియులారా, స్వామి వివేకానంద అతడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేనే ఇజ్రాయేలు దేశములో పుట్టుంటే, యేసు ప్రభు కాలములో నేను పుట్టి ఉంటే ఇదిగో ఆయన రక్తము చేత నా జీవితాన్ని కడుక్కునేవాడని అని అన్నాడు. ప్రియులారా, ఏవండి, వీళ్ళంతా భూమి మీద పుట్టినటువంటి మహానుభావులుగా పెరిగినటువంటి వాళ్ళండి. ప్రియులారా, వీళ్ళందరినీ దేవుని వాక్యం ఏం చేసింది చెప్పండి? ప్రభావితం చేసింది. అంటే వాక్యములో ఏముంది ప్రియులారా? ఒక శక్తి ఉంది. ఒక వ్యక్తి జీవితానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. నిన్నగాక మొన్న ప్రియులారా తెలంగాణలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఒక దైవ సేవకుల యొక్క ప్రియులారా కూడికలోనికి వెళ్ళి ఆయన చెప్పిన మాటలు, నిజంగా నాకు యేసు ప్రభు యొక్క మాటలు, ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ తత్వాన్ని అనుసరించాలని ఉంది నాకు, అంతగా ప్రభావితం చేస్తాయి అని అన్నాడు ఆయన. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే దేవుని ఉపదేశం మనిషి జీవితం మీద ప్రభావితం చూపుతుంది, ఉన్నతమైన స్థితిని కలిగిస్తుంది. ప్రియులారా, అంత గొప్ప ఉపదేశం అండి ఇది. ఎంతో మందిని ప్రభావితం చేసిందండి. శాస్త్రవేత్తలను సైతము ప్రియులారా ఇదిగో ఒక మంచి మార్గములో నడిపించిందండి. వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా, చరిత్రలో మనము చూడగలిగితే ఎంతమంది యేసుక్రీస్తుని గురించి మహానుభావులు మాట్లాడారో తెలుసా అండి? లోకములో మహానుభావులు అనబడుతున్న వారు మాట్లాడారు యేసుక్రీస్తు ఆ ప్రేమతత్వాన్ని గురించి, ఆయన విధానాన్ని గురించి.
లోకములో ఆయన ఉపదేశం ఎంతో ఉన్నతమైనది. నిజంగా ఆయన ఉపదేశం అంగీకరించే కుమారుడు ఎటువంటి వాడు చెప్పండి? బుద్ధి గలవాడు అని లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. కానీ ఈ మంచి మాటలు, మనిషిని మార్చే మాటలు, పాపము నుండి తొలగించే మాటలు, మనిషిని పవిత్రంగా మార్చే మాటలు, మనిషిని పరిశుద్ధునిగా చేసే ఈ మాటలు కొంతమంది ఏం చేస్తున్నారంటే త్రోసివేస్తున్నారు. త్రోసివేసినప్పుడు ప్రియులారా, వారి జీవితంలో బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు వారు ఎంత బాధ అనుభవిస్తారో మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము సామెతల గ్రంథం 12వ వచనము నుండి చదవండి ప్రియులారా. వాక్య భాగములో మనము చూస్తే సామెతల గ్రంథం దేవుని వాక్యములో నుండి 5వ అధ్యాయము 12వ వచనం. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంగముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. ఏవండి, మనిషికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ప్రియులార సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రియులార దేవుని గురించి అసలు పట్టించుకోరండి. దేవుడి గురించి పట్టించుకోరు. మనిషికి దేవుడు ఎప్పుడు అవసరం వస్తాడంటే బాధ, వేదన, దుఃఖం, అనేక శ్రమలు వచ్చినప్పుడు మనిషి దేవుడిని ఆశ్రయిస్తాడట. ఇదిగో ఈ వ్యక్తికి ఉపదేశం చెబుతుంటే నాకు అవసరం లేదండి ఉపదేశం, బోధకులు వచ్చి బోధ చెబుతుంటే నాకొద్దండి అని నెట్టేశాడట, త్రోసివేశాడట ఈ వ్యక్తి. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ, అయ్యో, నేను ఎట్లు ఉపదేశాన్ని త్రోసివేశాను, నా బోధకుల మాట నేను వినలేదు, నా జీవితంలో నేను ఏమాత్రం కూడా సమాజ సంగముల మధ్య ఉండినప్పటికీ కూడా నా యొక్క జీవితం, నా బ్రతుకు ప్రతి విధమైన దోష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడు చెప్పండి? మూలుగుతున్నాడు. మూలుగు ఎప్పుడు వస్తుంది మనిషికి? మూలుగు ఎప్పుడు వస్తుందండి మనిషికి? మూలుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? అతడు ఏదో భయంకరమైన బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నప్పుడు మూలుగుతాడు. ఏంటి పరిస్థితి అని? ప్రియులారా, దేవుని ఉపదేశమును నెట్టివేస్తే, దేవుని ఉపదేశము కాదనుకుంటే మన జీవితంలో ఇదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను ఆయన జ్ఞానవంతునిగా మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను సామాన్యమైన వ్యక్తి కాదండి. ఒక తత్వశాస్త్రవేత్త, ఒక రాజు, ఒక అధికారం పొందినటువంటి వాడు. దేవుడు నీకేం కావాలని అడిగితే జ్ఞానం కావాలని కోరుకున్నవాడు. జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, వెండి బంగారములను అతడు సంపాదించినవాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరము కట్టడానికి అతడు ఉపయోగించినటువంటి మెటీరియల్ అంతా ఏంటి చెప్పండి? బంగారమే కదండి. బంగారాన్ని అతడు ఉపయోగించాడు. ప్రతి దానికి బంగారమును పొదిగించాడు. ప్రియులారా, స్వర్ణ దేవాలయం కట్టాడు ఆనాటి దినాలలో, బంగారపు దేవాలయం కట్టాడు. ఇక వెండి అంటారా? ప్రియులారా, సొలొమోను కాలములో వెండి అసలు అక్కరకే రాలేదు. ప్రియులారా, అది ఏమాత్రం కూడా లెక్కలోనికి రాలేదట. అంత ఉన్నతమైన స్థానములో ఉన్న వ్యక్తి జీవితంలో శృంగార వరాలు కట్టించుకున్నాడు. తన జీవితంలో ప్రియులారా చలికత్తెలు తెచ్చుకున్నాడు. 700 మంది ప్రియులారా 300 మంది భార్యలను చేసుకున్నాడు. 700 మంది ప్రియులారా ఇదిగో ఉపపత్రులను ఉంచుకున్నాడు. 1000 మంది భార్యలతో తలతూగాడు. నాకేంటి అనుకున్నాడు, నా జీవితంలో ఇకేంటి కొదువు అనుకున్నాడు. తోటలు కట్టించుకున్నాడు. ప్రియులరా అతడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తోటలకు మరి నీరు కావాలి కనుక అతడు కాలువలు త్రవ్వించుకున్నాడు. అతని కాలములో ప్రియులర ద్రాక్ష తోటలు వేయించుకున్నాడు. ప్రియులర ఇష్టమైనటువంటి విధానములో అతడు గృహాలు కట్టించుకున్నాడు. తన ఇంటి భోజనం ఎంతో ప్రియులర లెక్కించటానికి కూడా వీలు లేనంత విధానములో ఎదిగినటువంటి వాడు
చివరికి దేవుని ఉపదేశము చేత సంధించబడిన వాడై, దేవుని మాటల చేత సంధించబడిన వాడై తన జీవితాన్ని దేవునికి అప్పగించి తన యవ్వన కాలములో అతడు మాట్లాడుతున్న మాటలు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను నీవు త్రోసి వేయకుము. ఒకవేళ నువ్వు త్రోసి వేయకుండా ఆ ఉపదేశము వింటే అవి ఎటువంటివో తెలుసా? అవి నీకు ఎటువంటిగా ఉంటాయో తెలుసా? అవి నీ తలకు సొగసైన మాలిక, నీ తలకు సొగసైన పాగా వంటివి అని అంటాడు ఆర్సిఎం బైబిల్లో. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ వాక్య భాగములో నీ తల్లి చెప్పే బోధ గాని, నీ తండ్రి ఉపదేశము ఆలకించగలిగితే అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు బంగారపు హారాల వలె ఉంటాయని అన్నాడు. బంగారపు హారాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటవి బంగారపు హారాలు? ఉపదేశం, బోధ. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన మాటలు, ఆయన ఉపదేశం ప్రియులారా ఎంత ఉన్నతమైనదో మనం ఆలోచించాలి. అందుకే ఇదిగో నువ్వు నీ తల్లి చెప్పే మాట గాని, నీ తండ్రి చెప్పే మాట గాని నువ్వు వినగలిగితే అవి నిన్ను గొప్పవాడిగా నిలుపుతాయి, అవి నిన్ను గొప్పవాడిగా చేస్తాయి. ప్రియులారా, ఈ దినాన్న దేవుని వాక్యము వింటున్నటువంటి మన జీవితాలలో దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నాం? సినిమాలకు, సీరియళ్లకు సమయం ఇస్తున్నాం. ఆ సీరియళ్ళు, సినిమాలు చూసే సమయంలో ప్రియులారా ఒక గంట దేవుని వాక్యం చూస్తే ఎంత బాగుంటుందండి. ఏవండి, అదే టీవీలో వస్తుంది కదా, అదే టీవీలో దేవుని వాక్యం వస్తుంది. ఆ వాక్యం విను, నీకు మేలు కలుగుతుంది. లేదు కొద్దిసేపు కూర్చుని బైబిల్ చదువుకో, మనకు మేలు కలిగిస్తుంది. లేదు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించు, అది నీకు మేలు కలిగిస్తుంది. కొద్దిసేపు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించు, అది నీకు మేలు కలిగిస్తుంది. మేలు కలిగించేవన్నీ విడిచిపెడుతున్నాం ప్రియులారా, పనికి మాలివన్నీ తెచ్చుకొని మన జీవితంలో పెట్టుకుంటున్నాం. దాని వలన అపవాదికి చోటిస్తున్నాం. అపవాది మన కుటుంబాలను సర్వనాశనం చేయటానికి విజృంభిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో కుటుంబాలను నాశనం చేశాడు, ఇప్పటికే ఎన్నో కుటుంబాలను పతనం చేశాడు, పతనం చేస్తూనే ఉన్నాడు. వాడు కనబడని మహాశక్తి, కనబడని మహాశక్తి వాడు. ఆ కనబడని మహాశక్తిని మనము జయించాలంటే కనబడని మరొక శక్తి, దానికంటే మించిన శక్తి ఉంది. అదే దేవుని శక్తి. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది మనకంటే? వాక్యము విన్నప్పుడు, ఉపదేశం విన్నప్పుడు వస్తుంది. ఎందుకంటే శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు యాకోబు పత్రికలో. ప్రియులారా, వాక్యములో శక్తి ఉంది. ఎంత శక్తి ఉంది? ఎంత శక్తి ఉంది? సాతానును పారద్రోలగలిగిన శక్తి, పాపాన్ని పారద్రోలగలిగినటువంటి శక్తి, లోకములో ఉన్నటువంటి ప్రియులారా జీవితాలను నాశనము చేసే అసూయ, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ తొలగించేటువంటి శక్తి, దేవుని ప్రేమతో నింపే శక్తి ఎందులో ఉంది చెప్పండి? దేవుని ఉపదేశములో ఉంది ప్రియులారా, ఉపదేశంలో ఉంది. మరి ఆయన మాట మనం వినగలుగుతున్నామా? ఆయన మాటల దగ్గరకు మనం రాగలుగుతున్నామా? ఆయన మాటలు మనల్ని జీవింపచేసేవి ప్రియులారా. ఆయన మాటలు మన ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళేవి. ఆయన మాటలు వలన మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో వాక్యంలో చూస్తున్నాం. నా కుమారుడా, నీ తండ్రి యొక్క ఉపదేశము ఆలకించు, నీ తల్లి చెప్పే బోధను త్రోసేయొద్దు, అవి నీ తలకు ఎలాగో సొగసైన మాలికయు, నీ యొక్క కంఠమునకు హారాలు. ఏవండి, నీ కంఠమునకు హారాలుగా ఉంటాయి, నీ మెడలో అవి బంగారపు హారాలుగా మెరుస్తాయి. అవి నీకు విలువను చేకూరుస్తాయి, విలువగా నిన్ను నిలబెడతాయి ప్రియులారా, విలువగా నిన్ను నిలబెడతాయి. ఇంత గొప్ప ఉపదేశాన్ని మనం పోగొట్టుకుందామా? ఇంత ఉపదేశానికి మనము దూరంగా వెళ్ళిపోదామా? ఇటువంటి ఉపదేశాన్ని తిరస్కరించి తర్వాత బాధ అనుభవిద్దామా? ఆలోచించండి. తిరస్కరించిన వాళ్ళు ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. అంగీకరించి బ్రతుకుతున్నవారు ఎంతో తిండికి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా ఆనందంగా జీవించగలుగుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న మనము ఆలోచించాలి. ఉపదేశము, బోధ మన జీవితాలకు
ఉన్నతమైన స్థానాన్ని కలిగిస్తుంది, ఉన్నతమైన రాజకుమారునిగా మనల్ని నిలబెడుతుంది. ఆ యొక్క విధానములో మనము నడుచుకుంటూ మన జీవితాలను ముందుకు తీసుకుని వెళదాం. అటువంటి ఉన్నతమైన కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఎన్నిసార్లు మనం ఉపదేశాన్ని తృణీకరించాం, ఎన్నిసార్లు ఉపదేశానికి మనము తలయొగ్గలేదు ప్రియులారా. దాని వలన ఎన్ని బాధలు కొని తెచ్చుకున్నామో మనకు తెలుసు. అందుచేత ఈ దినాన్న దేవునికి మళ్ళీ మనం అప్పగించుకుందాం. తండ్రి, నిజమే నాయన, నీ ఉపదేశములో ఉన్న శక్తి ఎంత గొప్పదో మేము ఆలోచిస్తున్నాం నాయనా. తల్లిదండ్రుల ఉపదేశము వింటేనే, తల్లిదండ్రుల యొక్క బోధ వింటేనే, ఆ బోధ మంచిదైతే అది మాకెంత మేలు కలిగిస్తుందో మేము తెలుసుకున్నాం. అదే ప్రభువా, పరలోకము నుండి దిగి వచ్చిన ఉపదేశం మేము వినగలిగితే అది మాకెంత మేలు కలిగిస్తుందో కూడా చూశాము తండ్రి. ఈ దినాన్న మమ్ములను ఆ విధంగా చేయండి. మా పిల్లలకు అటువంటి ఉపదేశాలు ఇచ్చేవారిగా, అటువంటి బోధ చెప్పేవారిగా మమ్మలను సిద్ధపరచండి నాయన. వాటి వలన మాకు మేలు కలుగుతుంది, వాటి వలన మా జీవితానికి జీవము కలుగుతుంది. జీవ మార్గములో మేముంటాం. మేము బ్రతకటానికి నీ ఉపదేశమే కారణము నాయన. మేము జీవించటానికి నీ మాటే కారణము నాయన. నీ మాట సెలవు లేక మేము బ్రతకలేము కదా నాయన, మేము జీవించలేం. ఇప్పటి వరకు మేము బ్రతుకుతున్నామంటే అది నీ కృపే గద నాయన, అది నీ మాటే గద నాయన. నీ మాట లేకుండా మేము భోజనము చేసే సంతోషించలేమయ్యా. అంత గొప్ప మాటలు నీ మాటలు, నీ ఉపదేశం మేము వినటానికి సహాయము చేయండి. మా తల్లిదండ్రులు మాకు మంచి బోధ నేర్పిస్తున్నప్పుడు, మాకు మంచి ఉపదేశం ఇస్తున్నప్పుడు దాన్ని అంగీకరించి మేము బ్రతకటానికి సహాయం చేయండి. మేము కూడా మా పిల్లలకు అటువంటి మంచి బోధ చేసేవారిగా, అటువంటి ఉపదేశం ఇచ్చేటువంటి తల్లిదండ్రులుగా మీరు మమ్మల్ని చెయ్యండి ప్రభువాని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఎంతోమంది ఈ మంచి మాటలు లేక కుటుంబాలుగా పతనమైపోతున్నారు, కుటుంబాలుగా నాశనానికి వెళ్ళిపోతున్నారు. వద్దు నాయనా, వారు నా స్థితిలో నుంచి విడిపించు నాయన. మనమందరము కన్నీరు కార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఆ పాపపు ఊబిలో, ఆ చీకటిలో ఉండి వెలుగుగా ఉన్న ఉపదేశము దగ్గరకు రాలేకపోతున్నారు. కొంతమంది వెలుగు దగ్గరకు వస్తున్నారు, కొంతమంది వెలుగు దగ్గరకు రాలేకపోతున్నారు, కొంతమంది వెలుగు దగ్గరకు వచ్చి మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, అటువంటి పరిస్థితి వద్దు. మన జీవితాలను దేవునికి అప్పగించుకొని మన కొరకు బలైపోయిన యేసు క్రీస్తు వారు, మన కొరకు సిలువలో యజ్ఞమైపోయినటువంటి క్రీస్తు వారు ఏ పాపము లేనివాడిగా, ఏ దోషము లేనివాడిగా, ఏ నేరము చేయని వాడిగా ఈ భూమి మీదకు మనకు ఉపదేశాన్ని అందించి వెళ్ళాడు. మన జీవితానికి జీవాన్ని పోసి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని సిద్ధం చేసి వెళ్ళాడు. మళ్ళీ నువ్వు పాతాళములోనికి వెళ్ళొద్దు, పాతాళములోనికి జారిపోవద్దు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకై బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడని వాక్యంలో చదువుకున్నాం. ఆ జీవ మార్గములోనికి నువ్వు రావాలి. పాతాళములో, ఆ ఏతనకరమైన స్థలములో, ఆ దుఃఖకరమైన స్థలములో, ఆ భయంకరమైనటువంటి స్థలములో మనము వెళ్ళిపోకూడదు. దేవునికి అప్పగించుకొని మనమందరం ప్రార్థన చేద్దాం.